హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూద్దామండి. నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్ గీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ గీసుకుంటాం కదా! సో, అది షేప్ కట్ చేయకముందే ఇక్కడ పైకి 1½ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటాం ఇక్కడ. అలాగే ఈ చివరన 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటాం కదా! సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే ఎలా వర్క్ చేసుకోవాలో చూసేద్దామండి. సో, చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే అండి, ఇక్కడ నుంచి అంటే ఈ షేప్ కట్ చేయకముందే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలా. చివరి నుంచి ఇలా కట్ చేయకముందే గీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్ డాట్. సో, 4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పొడవు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2½ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా 2½ సరిపోతుంది. ఇలా మెయిన్ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని వెడల్పు మెయిన్ డాట్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ పొడవు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఫ్లాట్గా ఉండకుండా కప్ అనేది బాగుంటుంది. సో, 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్కి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, సో మనకి కప్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి సో అటు 1½ ఇంచ్ ఇటు 1½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలండి. సో, చిన్న సైజ్కైనా పెద్ద సైజ్కైనా పొడవు అనేది 2½ సో వెడల్పు అనేది తేడా ఉంటుంది. సో, కప్ సైజ్ చిన్నదిగా కావాలనుకోండి 1 ఇంచు అటు 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. సో, కప్ సైజ్ పెద్దదిగా కావాలనుకుంటే 1½ ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి మధ్యలో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నామంటే మధ్యలో మిడిల్లో ఒకవేళ అలా పైన నెక్ దగ్గర మార్క్ చేసుకోలేదనుకో 1/2 ఇంచ్ కిందకి, అప్పుడు 1/2 ఇంచు సగానికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింద 1/2 ఇంచు మిడిల్లో ఉంటుంది కదా, ఆ మిడిల్ నుంచి 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకున్న తర్వాతనే ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు ఎంతైతే మార్క్ చేసుకుంటాం మనం 2½ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఈ ఫ్రంట్ డాట్ పొడవు కూడా 2½ ఉండేలా చూసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఇలాగా. సో, ఈ చంక డాట్ అనేది మార్క్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గరికి. ఇలా రౌండ్ తిరిగే దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ చేసుకొని కలిపేసుకోవాలండి. సో, ఇక్కడ కూడా ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో, ఇప్పుడు చూసారా, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చిన్న సైజ్ అనుకోండి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు. పెద్ద సైజ్ అయితే 1.5 1½ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి.